30 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం చేసినటువంటి నాకు మీరందరూ ఇచ్చినటువంటి ఈ అవకాశంతో ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. నేను ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు ఉరవకొండ నియోజకవర్గంలోని పల్లెల్లోనే ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. నేను అక్కడున్నా నేను చెప్పే స్ట్రిక్ట్గా ఉన్నాడు, అటు నుంచి బయటికి కూడా రానియడం లేదు. ఇంతకుముందేమో ఉరవకొండలో ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటుంది పోతుంటుంది. ఇప్పుడు అటు నుంచి కదలాలంటే 20 రోజులు 30 రోజులు అవుతుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నాకేమో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇక ఎన్నికలు వచ్చిన 5 ఏళ్లకు కాదు, మొదటి సంవత్సరంలోనే మన పనులన్నీ పూర్తి చేయాలనే ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తా ఉన్నా. మీ అందరికీ చెప్పా, రాష్ట్రానికి మంత్రినైనా ఉరవకొండ నియోజకవర్గానికి జిల్లాకు మాత్రం మొదటి కూలీగానే పనిచేస్తాను అన్నటువంటి చెప్తా ఉన్నా. నాలో మార్పు లేదు, మార్పు రాదు అన్న విషయాన్ని కూడా మీ అందరికీ మరొక్కసారి వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. ఒకటి గతాన్ని వెడల్పు చేసేటువంటి కార్యక్రమానికి 3,200 కోట్ల రూపాయల కార్యక్రమాన్ని మొదటి ఫేజ్ కి రెండో ఫేజ్ కి చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో గత 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ఒక్క ప్రాజెక్టుకి చేయాలి. ఎందుకు అనంటే ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలి అనంటే, ఈ రోజు అనుకుంటారు మా ఊర్లో కాలువల పని కావాలి కదా అని. మన ఊర్లో కాలువల పని కావాలంటే పైన నుంచి నీళ్లు వస్తేనే మన వెలుగుప్ప మండలానికి కానీ, రాయదుర్గానికి కానీ, కళ్యాణదుర్గానికి కానీ, బీటీపీకి కానీ మిగిలిన దానికి నీళ్లు పోతాయి. అవి రాకుండా పోతే మనం ఏ పని చేసుకోలేం.